గవర్నర్ కోటాలో రాజ్యాంగబద్ధంగానే తాము ఎమ్మెల్సీకి నామినేట్ అయ్యామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రమాణ స్వీకారం చేసేందుకు మండలికొచ్చామన్నారు. అయితే మండలి చైర్మన్ కు హెల్త్ బాలేకపోవడంతో ఆయన రాలేదన్నారు. రేపు ఉదయం 9:30 ప్రమాణం చేస్తామన్నారు కోదండరాం. మండలి చైర్మన్ గారి కోసం మండలి చైర్మన్ గారేమో ఆరోగ్యం బాలేదు కాబట్టి నేను రాలేను అనే సమాచారం ఇచ్చి వచ్చారా సార్? ఇక్కడికి మేము ఇవ్వలే, అందుకనే రేపు ఉదయం 9:30 వస్తామని తప్పనిసరిగా ఒక అవకాశం కల్పించండి ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టినాం వారికి. ముందే మనం చెప్పటం మంచిదనేది బాధ్యతతో ముందే ఇన్ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో ముందే రేపు ఉదయం 9:30 కోసం మేము టైం అడిగినాం. ఆ విషయం మేము సమాచారం కూడా ఇప్పుడే అందజేసి సెక్రటరీ గారికి అందజేసి ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రకంగా రాజ్యాంగపరంగా సామాజిక సేవ చేసిన వాళ్లకు ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో దీన్ని పదే పదే వివాదగ్రస్తం చేయటం అనేది మాత్రం సమంజసం కాదు. కేసు కూడా ఉంది కదా సార్, అదే విషయంలో ఏమన్నా? ఆ విషయంలో కోర్టు ఏం స్టే ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసింది గవర్నమెంట్. అధికారికంగా ప్రక్రియ అనేది పూర్తయింది. ఇవాళ మేము చెప్పేది ఒకటే ఏంటంటే, అన్ని విషయాలు ప్రజల ముందున్నాయి. ప్రజలే ఆలోచించుకొని వారు ఈ విషయంపై ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రత్తగా రాజ్యాంగాన్ని చదివితే విషయాలు అర్థమవుతే వివాదానికి అవకాశమే లేదు.